హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ఘోస్ట్ లవర్స్కి మన హర్రర్ జర్నీకి స్వాగతం అండి. మీ అందరూ మన వీడియోని చూడగానే ఒక లైక్ చేస్తారని, ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని, మీరు ఏమనుకుంటున్నారో, మీకు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేస్తారని, తప్పకుండా చూస్తారని, స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఒక భయాన్ని పుట్టించేటటువంటి ఒక ఇన్సిడెంట్తో మీ ముందుకైతే వచ్చేసానండి, ఒక కొత్త ఇన్సిడెంట్తో. సో దీన్ని కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఇది ప్రాగ్ కంట్రీలో యూరోపియన్ కంట్రీలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఇది అచ్చుకచ్చుగా నేను ఫేస్ చేసిందే కాబట్టి, ఫేస్ చేసి కూడా 5-6 ఏళ్లే అవుతుంది కనుక నాకు అన్ని విషయాలు బాగానే గుర్తున్నాయి. నాకు తెలిసి ప్రాగ్లో దెయ్యాలు ఎక్కువండి, ఎందుకంటే నేను చాలా చూసున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ చేసున్నాను. నా కర్మో లేకపోతే అదృష్టమో నాకు తెలియదు, కానీ దైవశక్తి కానీ నెగటివ్ ఫోర్సెస్ కానీ రెండు కూడా నాకు బాగానే ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయండి. సో అందులో భాగంగానే ఈ ప్రాగ్లో మేము వెళ్ళినప్పుడు 19లో అండి, 2019వ సంవత్సరంలో మా యూరోపియన్ ట్రిప్లో ప్రాగ్లో ఎదురైన సంఘటన. అప్పుడు ఎదురైనవి కొన్ని కూడా చెప్పినట్టున్నాను గతంలో, ఇప్పుడు కూడా ఒకటి చెప్తున్నా. ప్రాగ్ నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. ఎందుకు అని అంటే అక్కడ కట్టడాలు కావచ్చు, అక్కడ కల్చర్ కావచ్చు, అక్కడ స్ట్రీట్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఆల్ ఆస్పెక్ట్స్ ఐ లైక్ ప్రాగ్, బాగుంటుంది. కాకపోతే అక్కడ దెయ్యాలు కూడా చాలా ఎక్కువ అండి. మేము మార్నింగ్ దిగామండి ప్రాగ్లో. మార్నింగ్ దిగాము 5:30కి అలా బస్ దిగాము. అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాము అంటే మేబీ వియన్నా నుంచి వెళ్ళినట్టున్నామండి. ఆస్ట్రియా నుంచి ప్రాగ్ వెళ్ళాము. ప్రాగ్ వెళ్ళి అక్కడ మా నైట్ బస్సు ఎక్కాము. కరెక్ట్ ఆస్ట్రియాలో వియన్నా నుంచి నైట్ బస్సు ఎక్కాము. మార్నింగ్ 5:30-6 కల్లా ప్రాగ్లో దిగామండి. ఇంకా తెల్లవారలేదు, ప్రాగ్లో దిగి లగేజ్ తీసుకొని బయటకు వచ్చి నిలబడ్డాం అనమాట. అంటే మేము ఎక్కడైతే మేము ఉండాలో ఆ హోస్ట్ అయితే రావాలి కదండి, అతను రావాలి. ఆ హోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. పేయింగ్ గెస్ట్లు మేము హోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అతను వచ్చి తాళాలు ఇస్తే తప్ప మేము వెళ్ళలేం, అందుకని వెయిట్ చేస్తున్నాం. చలి అయితే చాలా దారుణంగా ఉంది. ఆ రోజు అక్కడ 4 డిగ్రీలు ఎంత ఉంది టెంపరేచర్, విపరీతమైన చలిగా ఉంది. ఆ చలిలోని మేము అప్పుడే బస్సు దిగామేమో, అక్కడ నిలబడి ఉన్నాము. ఎవరి లగేజీలు వాళ్ళు కింద పెట్టుకొని నిలబడి ఉన్నాము. అలాగా అసలు జనాలు అయితే ఎవరు లేరండి. చాలా పలచగా ఉంది ట్రాఫిక్, అసలు ఏం లేరు, ఎవరు లేరు. పెద్ద వీధులు, చాలా పెద్ద తలుపులు, ఒక్కొక్క తలుపు అండి 10 feet ఉంటాయి ప్రవేశ ద్వారాలు. ఎంట్రన్స్ హౌసెస్ తాలూకా ఎంట్రన్స్ 10 feet ఉంటాయండి. అక్కడి నుంచి ఆ తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళి మొత్తం గార్బేజ్ సెక్షన్ అంతా కిందనే ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి లోపల నుంచి మనకి అలాట్ చేసినటువంటి ప్లేస్, ఇళ్ళు, అవి నివాస గృహాలు మీదన ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే ఎవరిని నమ్మరండి ప్రాగ్లో మాత్రం. వాళ్ళు 2 keys ఉంటాయి ప్రతి వాళ్ళ దగ్గర. 1 key ఏమో గెస్ట్లకు ఇస్తారు, 1 key హోస్ట్లు ఉంచుకుంటారండి. అందులో ఎవరు వెళ్ళినా 4 ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, 4 ఫ్యామిలీస్ దగ్గర 4 keys ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ 4 keys ఉంటాయి. వాళ్ళు బయటికి రాగానే మళ్ళీ లాక్ చేసేస్తారు, లోపలికి వెళ్ళగానే మళ్ళీ లాక్ చేసేసుకుంటారు, అసలు తలుపు తీసించరు. వేరేజ్ క్రైమ్ గురించో మరి లేకపోతే భయానికో ఏంటో మరి తెలియదు, కానీ ఎవరిని నమ్మరు. సో మాకు రావాల్సిన కీ గురించి మేము ఎదురు చూస్తూ ఉన్నామండి. అక్కడ ఎవరిని పలకరించినా కూడా పలకరండి, అదో రకమైన కల్చర్ అది. కానీ నాకైతే ఇష్టమే. ఆ వాతావరణం ఆ రోజు చాలా డల్గా ఉంది, కానీ కూల్గా చిల్ ఉంది. ఆ రోజు బయట నిలబడి ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఇక్కడి నుంచి మేము వెళ్ళిన వాళ్ళము, ఆ రోజు ప్రాగ్లో దిగిన వాళ్ళం ముగ్గురము ఒక ఆయన గురించి వెయిట్ చేస్తున్నాం అక్కడ. మాకు తాళం ఇచ్చి అతను వెళ్ళిపోతాడనమాట. మేము అతనికి ఫోన్ చేస్తే తీలా. సరే, అతను వచ్చేదాకా మనకు అక్కడే ఉండాలి, తప్పదు. ఈలోపేమో యూరినల్స్కి వెళ్ళాలనిపించింది. ఈలోపు ఒక సెంటెన్తో తీసుకుని వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళి నేను ఇంకొక ఆవిడ లోపలికి వెళ్ళి టాయిలెట్స్ ఎక్కడున్నాయో చూసుకుని
వెళ్ళి మా వర్క్ ఏదో మేము చూసుకొని ఆ తర్వాత మళ్ళీ అక్కడ డబ్బు చెల్లించిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ నిలబడి ఉన్నాం అనమాట. నిలబడి ఇక్కడ ఇలాంటి చోట టీ ఉంటే ఎంత బాగుంటుంది కదా, బ్లాక్ టీ కానీ కాఫీ కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నాం. అని అనుకుంటే అక్కడ టీ స్టాల్స్ కానీ ఏం కనిపించలేదు. అంటే అలా ఉండమండి, టీ స్టాల్స్ కానీ అవి ఏమి ఉండవు. లోపలికి వెళ్ళిపోవాలి. కాఫీ షాప్స్ రోడ్డు మీద తెరుస్తారు. ఇంకా అది కూడాను బాగా 9-10 అయిన తర్వాత కానీ ఓపెన్ అవ్వవు. ఎందుకంటే తెల్లవారేటప్పటికే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే అక్కడ రాత్రి అయ్యేటప్పటికి ఇంచుమించు రాత్రి 8:30-9 వరకు కూడా మనకి ఈవినింగ్ 6కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఎండ కానీ వెలుగు కానీ. దానివల్ల ఎండ ఉండదు, మ్యాక్సిమం సన్నీ మార్నింగ్స్ ఉంటాయి తప్ప సన్నీ ఈవినింగ్స్ ఉండవు, చాలా తక్కువ. అందువల్ల అలాగ వెళ్ళి నిలబడి చలికి గచగచ వణుకుతున్నాము. బయటకు వచ్చేసి నిలబడ్డామండి. ఆ ఎదర కరెక్ట్గా మాకు ఆపోజిట్ స్ట్రీట్లోనే ఆపోజిట్ లైన్లో ఫుట్పాత్ మీద ఒక ఆయన నిలబడి చూస్తున్నాడు. అతను గ్రే కలరు ట్రౌజర్స్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ హుడీ వేసుకుని ఇలా చూస్తుంటే చేతిలో ఒక స్టిక్ ఉందండి, చూస్తున్నాడు. మేము అక్కడి నుంచి బయలుదేరి ఈలోపు మాకు ఒక హోస్ట్ వచ్చారండి. వచ్చి అతను సైకిల్ మీద వచ్చి అలాగా చిన్నపిల్లలు ఎక్కి తోసుకుంటూ వెళ్తారు చూడండి, అలాంటి సైకిల్ మీద జమ్మని వచ్చి కీస్ ఇచ్చాడండి. కీస్ ఇచ్చి మీరు వెళ్ళండి, మీకు 3rd ఫ్లోర్లో రూమ్ ఉంది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి కిచెన్ ఇస్ యువర్స్, మీరు కావాల్సింది ఏది ఉంటే అది తీసుకొని తినండి అని చెప్పాడండి. ఓకే అనుకుని ఇంక అక్కడి నుంచి మేము బయలుదేరాలి. ఇంకా అక్కడి నుంచి క్యాబ్ కోసం చూస్తుంటే నేను అన్నాను నా పక్కన ఉన్న అమ్మాయితో ఆవిడతో, అమ్మాయి కాదు ఆవిడతో అన్నా, చూడండి ఆ ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరో తెలియదు కానీ మన్నే చూస్తున్నాడు కదా అని అంటే, ఎవరు లేరే అంది ఆవిడ. ఎవరు లేరే అంటే లేరా అన్నాను నేను. లేరు కదా అన్నాను. అయితే వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నాను, నేను కూడా పెద్ద పట్టించుకోలే. ఈలోపు క్యాబ్ వచ్చింది. క్యాబ్ వస్తే ఆపాము, అడ్రస్ ఇచ్చాము, అడ్రస్ వెళ్తున్నామండి. వెళ్తుంటే మేము అడిగాము, క్యాబ్ డ్రైవర్ని అడిగాం ఎంత టైం పడుతుంది ఇక్కడి నుంచి మేము చెప్పిన అడ్రస్కి అని అంటే 20 minutes అన్నాడు. 20 minutes అంటే ఓకే కూర్చున్నాం. అలాగ నేను అద్దంలోంచి అలా చూస్తున్నాను, మొత్తం అంతా ప్రాగ్ వీధులన్నీ చూస్తున్నాను. చల్లగా ఉన్నది, మూసి ఉన్న తలుపులు అంతా కూడా ఎవరో అబాండన్డ్ సిటీ లాగా, ఎవరో వదిలిపెట్టిన నగరం లాగా ఉందండి. అది ఎవరో వాడుతూ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఉంది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. బట్ అలా వెళ్తుంటే బ్లాక్ హుడీతో ఉన్నాడు డ్రైవరు. జనరల్గా అక్కడ హుడీ వేసుకుని ఎవరు పట్టించుకోరండి. చలికి ఎవరి బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు కాబట్టి హుడీస్తో ఉన్న వ్యక్తులను ప్రత్యేకంగా చూడడం అనేది ఏమీ ఉండదు. మేము అక్కడి నుంచి డెస్టినేషన్ దిగిన తర్వాత అతనికి డబ్బులు ఇస్తూ నేను అతన్ని చూశాను. ఎదురుగా నేను ఏ మనిషినైతే చూశానో అదే మనిషి మమ్మల్ని క్యాబ్లో తీసుకొచ్చాడు. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే చూసింది నేనే కాబట్టి నేను గుర్తుపట్టగలను. చూసి ఇదేంటి ఇతనిలా ఉన్నాడు అనుకుని తడబాటు బయటికి కనిపించకుండా నోరు మూసుకొని నా లగేజ్ నేను తీసుకొని వచ్చేసిన తర్వాత అతను ఇలా చూస్తున్నాడు, ఒకే దృష్టితో కళ్ళు ఎక్కిపెట్టి చూస్తున్నాడు అనమాట. అయిపోయిన తర్వాత సరే వెళ్ళిపోయిన తర్వాత మేము లోపలికి వచ్చేసి లాక్ చేసేసుకుని జాగ్రత్తగా ఆ కీ ఎవరి దగ్గర ఉంచుతారు అంటే నేను జాగ్రత్తగా ఉంచుతాను, నా దగ్గర ఉంది ఆ కీ. నేను మామూలుగా కోటు పాకెట్లో వేసేసుకున్నాను. మీదకి వెళ్ళిపోయి మాకు అలాట్మెంట్ ఇచ్చిన దాంట్లో చూసుకున్నాము. ఆ గదేంటి వంటగదేంటి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ, ఇదంతా గడిచేటప్పుడు 1 గంట అయింది. ఒక్కొక్కళ్ళము ఫ్రెష్ అవుతుంటే నేను అలాగా చూస్తుంటే రూమ్లో ఇద్దరు, ఒకరేమో కింద బాత్రూంలోని, ఒకరేమో ఆ వెనకాతల యార్డ్లో ఉన్న మీద వస్తువుల దగ్గర ఉన్నారు. నేను ఒక్కదాన్ని రూమ్లో ఉన్నానండి. రూమ్లో ఉంటే ఆ హాల్వేలో నుంచి ఎవరో నడిచొస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ అయితే వినిపించాయి. ఫుట్ స్టెప్స్ వినిపించగానే వీళ్ళే ఎవరో వస్తున్నారు కాబోలు అనుకున్నాను నేను. అక్కడ ఒక హాల్వే ఉంది, ఇంచుమించుగా ఒక 30 feet అలా ఉంటుంది హాల్వే పొడవు. అది వస్తున్నారు, ఎవరో ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. నేను పట్టించుకోలేదు, ఎవరు వీళ్ళే వస్తున్నారు, ఎక్కిన వాళ్ళు ఎవరు, కిందకి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు అనుకుంటే అక్కడ ఉన్న గార్బేజ్ అంతా కలెక్ట్ చేసి ఒక ఆమె వెళ్ళి కిందకి వెళ్ళి పోసేసి వచ్చేసింది.
ఆ తర్వాత కూడా ఇంకా ఫుడ్ స్టెప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇంకా వినిపిస్తున్నాయి, ఎవరు వచ్చారు, మూడో అమ్మాయి ఎక్కడ ఉంది, బాత్రూంలో ఉంది, మరి ఇద్దరం ఇక్కడే ఉన్నాం కదా, మరి ఇంకెవరు ఉన్నారు, అయితే ఎదురు ఎవరో ఉండుంటారులే మనలాగా వచ్చిన వాళ్ళు అని చెప్పేసి తీసి చూస్తే అక్కడ ఎవరు లేరు. అక్కడంతా కూడా దారిలో 1-2 చోట్ల హ్యాండ్ వాష్ చేసుకునే సింకులు ఉన్నాయి. అలా వరుసగా హాల్వే ఉంది, కిందకి వెళ్ళిపోవడానికి ఇటు నుంచి అటు నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. అక్కడ ఇంకేం లేరు, ఎవరు లేరు. నేను అక్కడ దాకా వెళ్ళి కిందకు కూడా చూసాను, కింద కూడా ఎవరు లేరు. మరి ఫుడ్ స్టెప్స్ ఎక్కడివి ఆలోచించి సరే ఏదైతే అదే ఎందులే నాకెందుకు అనుకుని లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ తలుపు టక్ 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 అని 3 టైమ్స్ 6 టైమ్స్ కొట్టారు ఎవరు, ఇలా టక్ 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 అని. అంటే తలుపు తీయండి, ఎవరో నాక్ చేస్తున్నారు, డోర్ నాక్ చేస్తున్నారు, తలుపు తీయండి, డోర్ తీయండి అని అంటే నేనే అక్కడ నిలబడి ఉన్నాను కాబట్టి వెళ్ళి డోర్ తీశాను. డోర్ తీస్తే చుట్టూ చూశాను, ఎవరు లేరు. కిందకి చూశాను, ఏమైనా మిల్క్ బాటిల్స్ అవి ఉన్నాయా అని, అది కూడా ఏం లేవు. ఏంటిది, ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి ఒకసారి రెండో ఆమెను కూడా పిలిచి, మీరు అటువైపు నుంచి వెళ్ళండి, నేను ఇటువైపు నుంచి కిందకి వెళ్తాను, ఎవరన్నా మనతో ప్లే చేస్తున్నట్టున్నారు, ఎవరు లేకుండా ఫుడ్ స్టెప్స్ ఏంటి, ఈ డోర్ నాక్ సౌండ్ ఏంటి, వెళ్దాము అని అంటే, మీ గోస్ట్ హంటింగ్ మొదలెట్టారా అని అడిగింది ఆవిడ. కాదండి బాబు, డోర్ నాక్ చేసిన సౌండ్ మీకు వినిపించలేదా అన్నాను నేను. నాకు వినిపించింది అంది. అందుకే చూసొద్దాం రండి, ఎవరైనా క్రిమినల్ అయితేనో పదండి వెళ్ళి చూసొద్దామని. అప్పుడు ఆమె వచ్చింది. ఇద్దరం చెరుకు వైపు నుంచి వెళ్ళి కిందకి వెళ్ళి ఇద్దరం కలిసాం, ఎవరూ లేరు. కిందన మళ్ళీ అలాగే పెద్ద మైదానంలాగా ఉంటుంది, అంటే చుట్టూ హౌసెస్ ఉంటాయి. మళ్ళీ మొత్తం ఆ కాంపౌండ్ అంతటికీ ఎంట్రన్స్ 10 feet డోర్ ఉంటుంది, ఎవరు లేరు. ఎవరైనా వచ్చారా అని అడిగాం, ఎవరు రాలేదు. మళ్ళీ చెరువు వైపు నుంచి మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి మాతో ఉన్న మూడో మనిషి బాత్రూంలో ఉన్నారు. ఆవిడేమో లోపల షవర్ చేస్తున్న సౌండ్ వినిపిస్తోంది. షవర్ చేస్తున్న సౌండ్ ఎవరో లైట్గా హమ్ చేసుకుంటున్న సౌండ్ వినిపిస్తోంది. ఆవిడే హమ్ చేసుకుంటూ షవర్ చేస్తోందిలే అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నాదనమాట. ఏంటి చంద్రజ, ఇవాళ పరిస్థితి ఏంటి, ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, ఈరోజు ప్రాగ్ సైట్ సీయింగా అంది ఆవిడ, నాతో పాటు ఉన్న ఆవిడ. అంటే అస్సలు ఏం ఆలోచించడానికి నాకు అస్సలు మూడ్ లేదు. అబ్బో అసలు ఐ వాంట్ బ్యాడ్లీ నీడ్ షవర్, ముందు స్నానం చేసి వచ్చి తర్వాత మాట్లాడతా అన్నా. సరే అన్న ఆవిడ. అలా కూర్చున్న తర్వాత ఎంతసేపటికి లోపల నుంచి ఆవిడ రాదు బయటికి, ఎప్పటికీ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని ఆలోచిస్తే నాకు అనుమానం వచ్చింది. అసలు లోపలికి వెళ్ళిన ఆవిడ ఎంతకీ రాదేంటి అనేది తలుపు కొట్టి ఆవిడ పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి పిలిస్తే అనుకుంటూ వినిపిస్తుంది. హే అని గట్టిగా పేరు పెట్టి మళ్ళీ పిలిచాను. హమ్మింగ్ ఆగిపోయింది. ఇంకా అవ్వలేదా, షవర్ ఇంకా అవ్వలేదా అని గట్టిగా అడిగాను 2 సార్లు. షవర్ సౌండ్ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఓకే డన్, ఐఎమ్ రెడీ అని చెప్పి నేను టవల్ తీసుకొని నేను కూడా వస్తుంటే బయట నుంచి టక్ 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 మళ్ళీ 2 times. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్, మళ్ళీ ఏంటి డోర్ నాకు వినిపిస్తుంది ఏంటి అని చెప్పి ఆ రెండో ఆవిడకి విసుగొచ్చి గబుక్కుని వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీస్తే మాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాత్రూంలోకి వెళ్ళిన ఆవిడ బయట నుంచి వస్తుంది. బయట నుంచి వస్తూ ఆవిడ బ్రెడ్ తెస్తున్నది ఎప్పట్లాగే. మేము తినాలి కదండి, మరి బ్రెడ్ను మిల్క్ తీసుకొని వస్తున్నది ఆవిడ కేక వేయడం అయితే నాకు గుర్తుంది. ఇంకా మనం బ్రెడ్ మిల్క్ తెచ్చుకోవాలి పెండింగ్, నేను వెళ్తా అన్నది ఆవిడ. అంటే తర్వాత వెళ్తుంది కావాలనుకున్నాం, కానీ ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయిందని. కానీ నా కోటు జేబులు తడుముకుంటే కీ లేదు. మీరు కీ తీసారా అని అడిగాను ఆవిడని. అంటే ఇందాక మీరు కోటు జేబులో వేసుకున్నారుగా ఉంది. ఇద్దరికి మాకు మెడ మీద ఇలాగ గూజ్ బంప్స్ వచ్చాయన్నమాట. మరి లోపల షవర్ చేస్తున్నది ఎవరు అనుకున్నాను నేను. నాతో పాటు ఉన్న ఆవిడ కూడా అంది, మరి లోపల బాత్రూంలో ఎవరున్నారు, ఎవరు షవర్ చేస్తున్నారు, లెట్ us చెక్ అని చెప్పి ఇద్దరం తలుపులు తీసి చూసాం. సింక్ ఖాళీగా పొడిగా ఉంది, బాత్ టబ్ ఖాళీగా పొడిగా ఉంది. తర్వాత షవర్ తాలూకా ఫ్లవర్ నుంచి 1-1/2 చుక్కలు మాత్రం పడుతున్నాయి. దట్స్ ఆల్, నో బడీ ఈజ్ దేర్. ఎవ్వరూ లేరు. బట్ ఇంతవరకు ఉన్న సౌండ్ హమ్మింగ్ ఎవరు చేసినట్టు వి డోంట్ నో.
ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలరా దేవుడా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటి అని అనుకుని సరే ఏదైతే అదే అవుతుంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అనేసి నేను లోపలికి వెళ్ళానండి. నేను లోపలికి వెళ్ళి అటు ఇటు తిరిగి అన్నీ చూసుకుని చెక్ చేసుకుని మొహం మీద ఒకసారి అద్దం దగ్గరగా మొహం పెట్టుకుని అన్నీ చెవులకి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అద్దం అన్నీ కర్టెన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకొని సరే స్నానం చేద్దాం, బాత్ టబ్లో స్నానం చేద్దాం, ఇవాళ కాస్త రిలాక్స్ అవుతాం అని అనుకొని బాత్ టబ్లో వాటర్ ఫుల్గా నింపానండి. మీకు చెప్తే అబద్ధం, నేను అనుభవించాను కాబట్టి నాకైతే నిజం. బాత్ టబ్లోని ఫుల్గా వాటర్ నింపాను. తర్వాత షవర్ జెల్ వేసి అన్నీ చేశాను. తర్వాత లావెండర్, నాకు చాలా ఇష్టమైన స్మెల్ లావెండర్ సెంట్ ఈజ్ మై ఫేవరెట్. ఆ స్మెల్, ఆ లావెండర్, మా ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ అన్నీ లావెండరే ఉంటాయి. అట్లాగా లావెండర్ స్మెల్ చాలా ఇష్టం. ఆ లావెండర్ డ్రాప్స్ వేసుకుని ఆ తర్వాత రిలాక్స్ అవ్వడానికి అనమాట అన్నీ ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చాం. నేను షవర్ చేసుకోవడానికి వెళ్తున్నా, మీకు ఎవరికైనా బాత్రూమ్తో పని ఉందా? నోను, మీరు వెళ్ళండి, ఎంజాయ్ ద షవర్ అని చెప్పారు వాళ్ళు. అయిపోయింది. వాళ్ళిద్దరూ ఈ లోపల బ్లాక్ కాఫీ తాగేస్తున్నారు. నాకు ఫుల్ టెన్షన్ వచ్చింది. నాకు కూడా ఇచ్చింది, నేను తాగేస్తాను. నేను కూడా కూర్చున్నాను. వాటర్ చల్లగా అయిపోతుందేమో అని అంటే పర్లేదు, మళ్ళీ ఒకసారి వేసుకుంటాను పర్లేదు అని చెప్పేసి కాఫీ కక్కుర్తి అనమాట. దాన్ని కాఫీ కక్కుర్తి పీక్స్కి వెళ్ళిపోవడం అంటారు దాన్ని. అయితే వాళ్ళల్లో ఒక ఆమె ఏమంది, హాట్గా ఉంది కదా కాఫీ, బాత్టబ్కి తీసుకెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఓకే అని చెప్పి సగం తాగాను, మిగిలిన తీసుకెళ్ళిపోయాను. నీళ్ళు చల్లగైపోతే మళ్ళీ అన్నీ వేస్ట్ అవుతాయని తీసుకెళ్ళానండి. నత్తి ఊడిపోయింది. తీసుకెళ్తే మళ్ళాను లోపలికి వెళ్ళాను, తలుపేసుకున్నాను, దిగిపోదాం మరెందుకు మళ్ళీ చల్లగైపోతాయని చెప్పేసి లోపలంతా చేత్తో ఇలాగోసారి అనుకొని అంతా క్లీన్గా చిన్న స్మెల్ తోటి వస్తుంది. హాయిగా అందులోకి దిగి అప్పుడు బ్లాక్ కాఫీ తీసుకొని కొద్దిగా సిప్ చేస్తూ నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తూ కాసేపు గడిపాను. ఆ తర్వాత అండి ఇంకా ఉంది కాఫీ మగ్గు. అంటే మనలాగా ఎంత ఉండదు, ఇంత మగ్గు ఉంటుంది. అంత మగ్గులోకి బ్లాక్ కాఫీ అనమాట. ఆ బ్లాక్ కాఫీని సగం ఎంజాయ్ చేశాను నేను, మిగతా సగం ఒకసారి గ్యాప్ ఇద్దామని పక్కన పెట్టాను. ఆ పక్కన ఉన్న అటాచ్ మీద పెట్టి నేను ఏదో ఆలోచించుకుంటున్నాను, ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం ఇలాగేదో ఆలోచించుకొని మళ్ళీ చూసేటప్పటికి అందులో ఉన్న కాఫీ మొత్తం క్లోజ్. జస్ట్ నేను చూసినది ఖాళీ కప్పుని చూడగానే నాకు ఒకసారి వెన్నులో చలి పుట్టింది. నాకు ఇదేంటిది, ఇప్పుడే కదా నేను సగం తాగి పెట్టాను, అప్పుడే ఎలా ఖాళీ అయిపోయింది అనుకున్నా. ఆటోమేటిక్గా మెల్లిగా అటు ఇటు చూసి టవల్ తీసుకునేటప్పటికి లేచి బాత్ టబ్లో నుంచి బయటకు వచ్చి టవల్ చుట్టుకుని అక్కడ చూసి ఎవరున్నారు లోపలికి ఎవరు వస్తారు, ఎవరు రారు. అలా చూస్తే కర్టెన్ వేసి ఉంటుంది కదండి, బాత్ టబ్ది కర్టెన్ వేసి ఉన్నది. ఆ కర్టెన్ అవతల ఎవరో అటు ఇటు మసులుతున్నట్టుగా నాకు కనిపించింది. టబ్లో నేను నిలబడి ఉండి టవల్ చుట్టుకుని ఫుల్గా వాటర్ ఉంది టబ్ నిండా. చుట్టుకుంటే అవతల కర్టెన్ వెనకాతల ఎవరో ఇలాగ వెళ్ళినట్టు అనిపించింది. ఒక చిన్న షాడో జస్ట్ మూవింగ్గా ఉందన్నమాట. అలాగే అనేటప్పటికీ ఆ హుక్స్ తోటి ఫట్మని ఇలా లాగేటప్పటికీ ఎవ్వరూ లేరు, ఖాళీ కప్పును తప్ప ఎవరూ లేరు. ఎవరున్నారా నాయన, ఏదో హాలీవుడ్ సినిమాలో లాగా ఇప్పుడు నాకేమైనా అవుతుందా అనుకున్నాను నేను. అన్నీ ఇలాంటి ఆలోచనలే అనుకొని ఎందుకైనా మంచిదని చెప్పి మెల్లిగా ఊతం పట్టుకొని టబ్లో నుంచి బయటకు వచ్చేసి అద్దం దగ్గర అలా చేరబడి ఏంటిదంతా ఎందుకు ఇలా అవుతుంది ఇలాగా అనుకొని సరే మిగతాది షవర్ చేసేసుకుందాం అని చెప్పి షవర్ ఆన్ చేసుకుని శుభ్రంగా స్నానం చేసేసి మళ్ళీ టవల్ చుట్టుకొని చూసేటప్పటికి ఇంకా ఫ్లష్ చేసేద్దాం, మొత్తం వాటర్ అంతా తీసేద్దాం, వాళ్ళు చేసుకుంటారు కదా బాగోదు అని చెప్పేసి చూసేటప్పటికి బాత్ టబ్ నీట్గా ఎవరో మాప్ చేసి తుడిచినట్టుగా ఉందండి. దిస్ ఈజ్ 100% ట్రూ. ఎందుకు అనంటే నేను నా కళ్ళతో చూసింది అది. నాకు భయం పీక్స్కి వెళ్ళింది. అందులో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఎవరున్నారో తెలీదు. నేను అందులో నుంచే వచ్చాను బయటికి, చాలాసేపు అందులో ఎంజాయ్ చేశాను. మళ్ళీ బయటకు వచ్చి షవర్ కింద స్నానం చేసుకుని
మళ్ళీ బట్టలు చుట్టుకునే టైం కల్లా ఒక్క చుక్క నీళ్ళు కూడా లేవు అందులో. ఎక్కడ సెంట్స్, తర్వాత ఎక్కడ షవర్ జెల్స్ ఎక్కడ పెట్టినా అక్కడే ఉన్నాయి, నీళ్లు మాత్రం ఒక చుక్క లేవు. నేను కాళ్ళు వేసి ఇలా తడి కాళ్ళతో, సబ్బు కాళ్ళతో ఆ మ్యాట్ మీద పెట్టిన స్పాంజ్ మ్యాట్ కూడా లేదు. అంటే స్పాంజ్ మ్యాట్ ఉంది కానీ తడి లేదు, అడుగులు పడతాయి కదండి, తడి లేదు. ఫ్రెష్గా ఎవ్వరు యూజ్ చేయనట్టుగా ఉంది. నాకు మొత్తం ఎక్కడికో వెళ్ళిపోయింది మైండ్. వెళ్ళిపోయి సరే ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం మంచిది కాదు, తల పట్టుకుని దానికి కొట్టిందంటే చచ్చూరుకుంటాను ఇక్కడ ఎటు కాకుండా, ఎందుకు వచ్చిన గొడవ బయటికి వెళ్ళిపోదాం అని అనుకొని ఆ డోరు తీయడానికి నేను పావు గంట ప్రయత్నించాను. తలుపులు బాదాను, పిలిచాను, అరిచాను, చాలా గట్టిగా తలుపులు కొట్టాను, 2 చేతులతో తలుపులు కొట్టాను. నో యూజ్. గట్టిగా సౌండ్ చేస్తూ పిలుస్తూ అరుస్తూ, తర్వాత ఆ డోరు హ్యాండిల్ని పట్ట 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 లాగి 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 ఎంతసేపు చేసినా సరే అది రావడం లేదు. లోపల ఒక 2 నిమిషాల్లో ఒక విచిత్రమైనటువంటి వేడి, లోపల వాతావరణంలో వేడి చేరుకుంటూ ఉంది. అన్యూజువల్ హీట్, నేను పెట్టిన టెంపరేచర్ కాదు, అన్యూజువల్ హీట్ చేరుకుంటోంది. అంటే ఉడికిపోతాం ఇంక అందులో, హీటర్ ఉడికిపోతాం. ఇది ఎలాగా అనుకుని చాలా గట్టిగా కొడుతున్నాను నేను, చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. ఇంక ఎంత చెమటలంటే మొత్తం ఇలా కారిపోతున్నాయి చెమటలు. హీట్ అలాగా ఒక 10 సెకండ్స్కి ఒకసారి పెరిగిపోతుంది హీట్. గబగబా వెళ్ళి తడి చేతులు లేకుండా ఇలా తుడుచుకొని ఆ బాత్రూమ్ టెంపరేచర్ని నార్మలైజ్ చేద్దామని ఎంత ప్రయత్నించినా అది అటు తిరగదు ఇటు తిరగదు. అక్కడున్న బ్లోయర్స్లో నుంచి జమ్మని కొడుతోంది వేడిగాలి. ఎంత హీటు, విపరీతంగా వెపరైజర్ కొడుతుంటే లోపల టర్కీ టవల్ చుట్టుకున్నాను, దుఃఖది. దాని మీద నుంచి ఇలా కారిపోతున్నాయి చెమట్లు కారిపోతున్నాయి. ఇదేంట్రా బాబు, ఇందులో కానీ చస్తానా ఏంటి, ఉడికిపోయిన బంగాళదుంపలాగా ఏంటి ఇలా నాకు అని అనుకొని ఎన్నిసార్లు ట్రై చేశాను, కుదరలేదు. ఎంత గట్టిగా నాకు ఆల్మోస్ట్ ఇంకా ఆక్సిజన్ అయిపోయి ఊపిరి అందటం లేదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే ఆ తలుపు దగ్గర దబ్బా కొడుతున్నాను. ఆ డోర్కి అవతల పక్కే మా ముగ్గురి బెడ్రూమ్. వాళ్ళు అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నది నాకు వినిపిస్తున్నది, నవ్వుకుంటున్నది. నేను తలుపు కొట్టడం వాళ్ళకి ఎందుకు వినిపించదు? దిస్ ఈజ్ అనదర్ అన్యూజువల్ డిజార్డర్. ఇది ఏంటిది ఇలా ఉంది అనుకుని మళ్ళీ మార్చి వాళ్ళ పేర్లు పిలుస్తూ హీట్ విపరీతమైన హీట్ పెరుగుతోంది. మొత్తం అంతా కూడా ఒక రకమైనటువంటి ఫ్యూమ్స్. ఆ ఫ్యూమ్స్లో ఆ అద్దం నిండా మొత్తం మబ్బులు కమ్మినట్టు వచ్చేసి ఫ్యూమ్స్ ఎక్కువైపోయి ఆ లోపల రూమ్ టెంపరేచర్ బీభత్సం అయిపోతున్నది. రాను పెరిగిపోతుంటే ఒంట్లోని వేడి ఇలా రక్తం సలసల మరుగుతున్నట్టు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి ఇంక ఈ బాత్రూంలో నేను చచ్చిపోతాను అని నిర్ణయానికి వచ్చేసాను అనమాట. ఇంకంతా ఇది వచ్చేసింది నాకు. మొహం అంతా కూడా ఉబ్బిపోయినట్టు అయిపోయి తలుపులు దబదబా కొడుతుంటే చాలాసేపు అయిన తర్వాత నాకు అప్పుడు వెలిగింది. దేవుణ్ణి తలుచుకోవచ్చు కదా కొంచెం సేపు. టెన్షన్లో ఐడియా రాలేదు అని చెప్పేసి ముందు గురువుని తర్వాత దేవుణ్ణి తలుచుకొని ఎలాగైనా తలుపు విడాలి, లేకపోతే నేను ఇందులో చచ్చిపోతాను, ఈ వేడిలో ఉడికిపోతాను, ఓవెన్లో హీట్ చేసినట్టు అయిపోతున్నది నా పరిస్థితి అని. చేతులు ఏంటంటే ఇలా పెద్ద వేళ్ళు అయిపోయినట్టు అయిపోతున్నాయి, ఎక్స్పాండ్ అయిపోతుంది చేతులు కానీ స్కిన్ కానీ మొత్తం అంతాను. మొహం అంతా కూడాను గాదరించినట్టు అయిపోయి బుగ్గలు ఇంత బుగ్గలు అయిపోయి ఒక రకంగా ఇలా కారిపోతున్నది అనమాట. డిహైడ్రేట్ అయిపోతాం అలా అయిపోయి స్కిన్ మీద బొబ్బలు వచ్చేసి చచ్చిపోతామండి. చాలా డేంజర్. ఆక్సిజన్ అంతా అయిపోయి ఊపిరాడక గుండె అయిపోతుంది కాసేపటికి. అటువంటి పరిస్థితి వచ్చేసరికి ఇంకా దేవుడిని తలుచుకుని చాలాసేపు ప్రేయర్ చేసుకున్నా. ఎంతసేపు అంటే కొన్ని సెకండ్స్ అనుకుంటా మేబీ, ఇప్పుడైతే చెప్పలేను కానీ చేసుకున్న తర్వాత నేను తలుపులు బాతున్న చప్పుడు అవతల వాళ్ళకి వినపడడం మొదలెట్టింది. ఎప్పుడైతే నేను ప్రేయర్ చేసుకుని దేవుణ్ణి తలుచుకుని ఆ స్వామిని తలుచుకొని, నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఇచ్చేస్తాను కదండి, వెంకటేశ్వర స్వామిని తలుచుకుని స్వామి ఏంటి నాకు ఈ బాధ, దేశం కాని దేశంలో మట్టి కాని మట్టిలో కలిపేస్తావా నన్ను,
ఏంటి అసలు ఇందులో ఏదో దుష్టశక్తి అయితే ఉంది, ఆఖరికి ఇన్ని దెయ్యాలని పట్టుకుని గజేతగాడు కుడితికుండీలో పడి చచ్చిపోయాడని సామెత. అట్లాగా అన్ని రకాలుగా చూసి చూసి నేనేంటి ఇలాగా అయిపోవడం ఏంటి, ఇంత ధైర్యం ఉండి ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో నేనేంటి ఇలాగా అని అనుకుని ఆ స్వామిని శరణం శరణం అనుకునేటప్పటికీ ఆటోమేటిక్గా నేను కొడుతున్న చప్పుళ్ళు వాళ్ళకి వినపడ్డాయి. వినపడి వాట్ హ్యాపెండ్ అని ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చి తలుపు తీసేటప్పటికి నేను తలుపు తీశారు వాళ్ళు, డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేటప్పటికి ఒక్కసారి ఫ్యూమ్ కొట్టింది వాళ్ళకి మొహం మీద. కొట్టేటప్పటికి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి అలా పడిపోయాను. అక్కడ పడిపోతే వాళ్ళు నన్ను బెడ్ మీద పడుకోబెట్టి నన్ను చాలాసేపు, ఈలోపు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి చెప్పి ఇలా ఎందుకు అవుతుంది, అన్యూజువల్గా హీట్ వచ్చేస్తుంది బాత్రూంలోనని చెప్తే అతను ఎవరో ఒక అతను వచ్చారు, ఎదురు ఫ్లాట్లో ఉంటున్న ఒక ఆయన వచ్చారు, కిందన ఉంటున్న ఆయన వచ్చి లోపల చెక్ చేశారు. లోపల చెక్ చేసి మొత్తం అంతా బాగానే ఉంది కదా, ఏమీ లేదు, ప్రాబ్లం ఏం లేదు, హైలో పెట్టేసుకున్నారో ఏమో మరి తెలియక అని అంటే, లేదు హైలో పెట్టుకోలేదు, 100% నేను మానిటర్ చేసుకుందామని చూసేటప్పటికి అసలు అది కదలలేదు, స్ట్రక్ అయిపోయింది అని అంటే, ఏదో సంథింగ్ హ్యాపెన్స్, సర్లేండి వదిలేసేయండి, ఇంక ఇప్పుడంతా సెట్ చేశానులేండి చూసుకోండి అన్నాడు అతను. నాకు అసలు బాత్రూంలోకి వెళ్ళడానికే నాకు అసలు నోటొకటి కొట్టేది. అక్కడున్న 3 days నేను ఆ బాత్రూంలోకి వెళ్ళాలంటే భయం. అసలు మనం తెలియకుండానే అది ఆటోమేటిక్ లాక్ పడిపోతాయండి బాత్రూమ్స్. ఇంకా వాళ్ళు వచ్చి ఆ సమయానికి ఆ స్వామిని నేను తలుచుకుని బయటకు వచ్చి బయటపడ్డాను. బయటపడిన తర్వాత నేను కోలుకొని తేరుకున్న తర్వాత కాస్త చల్లటి నీళ్లు, అంటే మామూలు నీళ్లు తాగి ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించుకుంటే ఏదో తేడా ఉంది ఇందులో అనుకున్న తర్వాత బాల్కనీలోకి వెళ్ళి అలాగా ఆలోచిస్తూ ఉంటే అదే మనిషి, నాకు మార్నింగ్ బస్ కాంప్లెక్స్ దగ్గర కనిపించిన మనిషి అండ్ ట్యాక్సీతో మమ్మల్ని క్యాబ్తో దింపిన డ్రైవరు, అదే మనిషి మా బాల్కనీకి, అంటే బాల్కనీ ఇప్పట్లాగా మనం ఇక్కడ బాల్కనీలా ఉండవండి, అక్కడ కూడా డోర్స్ ఉంటాయి. ఆ డోర్స్కి అవతల నేను చూశాను అతన్ని. అక్కడ అలాగే నిలబడి ఆ బ్లాక్ హూడీ, ఆ గ్రే కలర్ ట్రౌజర్స్తో అలాగే ఉన్నాడు, నా వైపు ఇలా చూస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్, ఆలోచించవలసిన అంశం ఏంటంటే అతను మామూలుగా నిలబడి ఉన్నాడు, అతని తల అంటే మెడ సుమారుగా ఒక 4 అడుగులు సాగి పైన ఉంది. అంటే కింద గ్రౌండ్లో అతను నిలబడి ఉన్నాడు, అతను ఒక 6 feet ఉంటాడు. అక్కడికి 4 అడుగుల దూరంలో, అంటే 4 అడుగుల పైన ఎత్తులో అతడి తల ఇలా సాగదీయబడి ఇక్కడ ఉంది తల. అంటే అది దెయ్యమే కదండి, దెయ్యమో భూతమో పిశాచమో ఏదో మొత్తానికి నెగటివ్ ఫోర్స్. అదే ఇవన్నీ సృష్టించింది అన్నది అర్థం చేసుకోవడానికి నాకు ఒక క్షణమే పట్టింది. ఆ తర్వాత అది క్లోజ్ చేసేసి ఆ రూమ్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లెన్జింగ్ చేసుకొని, మాకు సంబంధించిన నేను ఎప్పుడు చేసేటటువంటి రక్షా కార్యక్రమాలు చేసుకుని చాముండేశ్వరి దేవిని, రాజేశ్వరిని ఒకసారి తలుచుకుని 2.5 రోజులు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేసి మా వరకు హ్యాపీగా ఆ సమస్య నుంచి బయటపడ్డామండి. ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి సంఘటనలో అక్కడ నాకు చోటు చేసుకోలేదు. సో ఇది మాత్రం 100% నిజం. చాలా చివరి దాకా వచ్చి నన్ను చాలా అలరపెట్టేసింది అదైతే మాత్రం. సో ఈ వీడియో కూడా మీరు లైక్ చేస్తారని, ఇందులో ట్రూ హర్రర్ని మీరు ఎంజాయ్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మన కొత్త వీడియోస్ని ఆదరిస్తారని, మన లైక్స్ పెంచుతారని, వ్యూవర్షిప్ పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.